నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ తాండవం రిలీజ్కి ఇంకొన్ని గంటలు మాత్రమే టైం ఉంది. బాలయ్య మాస్ సంభవాన్ని బిగ్ స్క్రీన్ పైన ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దామని ఇటు ఫ్యాన్స్తో పాటు అటు మాస్ ఆడియన్స్ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. గత 2 రోజులుగా పాన్ ఇండియా మొత్తం అఖండ ఫీవర్ ఆవహించేసింది. సోషల్ మీడియాలో మొత్తం ఎక్కడ చూసినా కూడా అఖండ గురించే చర్చ నడుస్తుంది. సోషల్ మీడియాలో మొత్తం అఖండ హవానే నడుస్తుంది. 2025లో రాబోతున్న అతిపెద్ద మాస్ మూవీ కావడం, బాలయ్య బోయపాటిలది డెడ్లీ కాంబో, క్రేజీ కాంబో కావడం, అలాగే ఈ సినిమాకి సీక్వెల్ హైప్ కూడా ఉండడంతో ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అనేవి కనీ విని ఎరగని రీతులు అయితే ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాకి టాక్తో సంబంధం లేకుండా డే 1 కలెక్షన్స్ అలాగే ఫస్ట్ వీక్ కలెక్షన్స్ మాత్రం అదిరిపోతాయి. ఇక సినిమాకి పాజిటివ్ టాక్ పడిందంటే ఆ ప్రభంజనం ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో మనం ఇప్పుడే చెప్పలేం. 2025లో డాకుమారా సినిమా తర్వాత మాస్ని మెప్పించిన సినిమా ఇంకోటి లేకపోవడం, సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత మళ్ళీ ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా, అలాగే రికార్డ్స్ కొల్లగొట్టిన సినిమా ఇంకోటి లేకపోవడంతో ఇప్పుడు అందరి చూపు అఖండ 2 సినిమా పైనే ఉంది. అదిగాక మనం ఇప్పుడు 2025 ఎండింగ్ అయితే వచ్చేసాం. ఘనమైన విజయాన్ని అందుకొని 2025కి ఘనమైన వీడుకోలు పలకాల్సిన బాధ్యత బాలకృష్ణ పైనే పడింది. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లతో కెరియర్లో ఎప్పుడూ లేని విధంగా బాలకృష్ణ ఒకవైపు ట్రోల్స్తో మరోవైపు విమర్శలతో సతమతమైపోయేవాడు. కెరియర్లోనే లోయెస్ట్ ఫేజ్ని ఫేస్ చేశాడు బాలకృష్ణ. అలాంటిది అఖండ సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి బ్యాక్ టు బ్యాక్ 400 కోట్ల సినిమాలు అందించి బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందించి ఒక బెంచ్ మార్క్ని సెట్ చేసుకున్నాడు బాలకృష్ణ. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియన్ మార్కెట్ పైనే కన్నేశాడు. అయితే అఖండ 2 సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకి అన్నీ కలిసి వస్తున్నాయి. ప్రీమియర్స్కి పర్మిషన్ దొరికింది, టికెట్ హైక్స్ ఇచ్చారు, అలాగే ఎక్స్ట్రా షోస్ బెనిఫిట్ షోస్కి పర్మిషన్ దొరికింది, సోలో రిలీజ్ దొరికింది, పోటీలో ఎటువంటి సినిమా కూడా లేదు. అయినా సరే ఈ సినిమాకి రావాల్సినంత బజ్ రాలేదేమో అనిపిస్తుంది. అంటే ఈ సినిమాకి బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత టికెట్ ముక్క మిగల్లేదు. ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా కోసం ఎగబడుతున్నారు. అయితే సినిమాకి ప్రమోషన్లు చేసి ఉంటే ఇంకా ఎక్కువ రీచ్ వచ్చి ఉండేది సినిమాకి. ఒక మంచి సినిమాని తీయడం ఎంత ముఖ్యమో తీసిన సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడం కూడా అంతే ముఖ్యం. అంటే ఇప్పుడు మనం రాజమౌళి స్ట్రాటజీని తీసుకుంటే ఆయన్ని ఖచ్చితంగా మనం మెచ్చుకోవాలి. తను తీస్తున్న వారణాసి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. అంటే గట్టిగా మాట్లాడితే ఆయన కూడా తెలియదు. అలాంటి సినిమాకి భారీ ఈవెంట్ పెట్టి భారీ ప్రమోషన్లు చేశాడు. ఎందుకు? ఒక సినిమా ఉంది, వారణాసి అనే సినిమా ఉంది అని జనాల్లోకి తీసుకెళ్లాడు. తన సినిమాని జనాలకు తెలియాలనే ఉద్దేశంలో సినిమాని జనాల్లోకి తీసుకెళ్లేదేంటి? ప్రమోషన్లు మాత్రమే. అలాంటి ప్రమోషన్లు ఈ సినిమాకి చేయలేదు. ప్రమోషన్స్ అనేవి ఎంత ముఖ్యమో RRR, బాహుబలి సినిమాలను చూసినా లేదంటే డాకుమారా సినిమా రిజల్ట్ను చూసినా మనకి ఇట్టే అర్థమవుతుంది. డాకుమారా సినిమాలో బాలయ్య యాక్టింగ్ని ఇరాక్ లాంటి పత్రికలు సైతం ప్రశంసించాయి. బాబీ స్టైలిష్ మేకింగ్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాంటి సినిమా అంటే ఒక సంక్రాంతి లాంటి ఒక బిగ్గెస్ట్ ఫెస్టివల్ సీజన్లో రిలీజ్ అయిన డాకుమారా సినిమా కేవలం ప్రమోషన్లు లేకపోవడం వల్లనే జస్ట్ సూపర్ హిట్గా మిగిలిపోయింది. కనీసం 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది ఆ సినిమా. కానీ ఓటీటీలో ప్రభంజనం సృష్టించింది. ఎప్పుడు లేని విధంగా ఏకంగా ట్రెండింగ్లో నిలబడింది, టాప్ 1లో నిలబడింది. 18 దేశాల్లో టాప్ ట్రెండింగ్లో నడిచింది సినిమా. ఆ సినిమాని ఓటీటీలో చూసి అసలు థియేటర్స్లో ఎందుకు మిస్ అయ్యామని ఆడియన్స్ ఫీల్ అయ్యారు. ఎందుకు? కేవలం ప్రమోషన్స్ లేకపోవడం వల్ల ఆ సినిమా ఎక్కువ మందికి రీచ్ కాలేకపోయింది. ఇప్పుడు RRR సినిమానే తీసుకుంటే ఆ సినిమాలో పెద్ద కంటెంట్ ఏమి ఉండదు. జస్ట్ 2 సూపర్ స్టార్స్ ఉన్నారు, అందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ వీళ్ళిద్దరు ఉన్నారు అన్న ఒకటి తప్ప సినిమాలో ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత ఇక సెకండ్ హాఫ్లో మనకు తల బొప్పి కడుతుంది. అంత నాన్ సెన్స్. అసలు ఎందుకు వచ్చామో ఈ సినిమా కన్నా ఫీల్ కలుగుతుంది. కానీ ఆ సినిమా వరల్డ్ వైడ్గా 1300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందంటే కేవలం ప్రమోషన్స్ అనే చెప్తాను నేను గట్టిగా. అలాంటి ప్రమోషన్స్కి అంత ప్రాముఖ్యత ఉన్న ప్రమోషన్స్ని ఈ అఖండ మూవీ టీం ఎందుకో పెడచెవినే పెట్టింది. జరగాల్సిన ప్రమోషన్స్ అయితే అఖండ 2 సినిమాకి అయితే జరగలేదు. ఆ ప్రమోషన్సే జరిగి ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా రీచ్ అనేది ఇంకో లెవెల్లో ఉండుండేది. ఒక ప్రమోషన్స్ విషయంలోనే కాదు, బుకింగ్స్లో కూడా చాలా వెనుకబడింది మూవీ టీం. నిన్న 9/20కి ఈ సినిమాకి సంబంధించి బుకింగ్ స్టార్ట్ అవుతాయని చాలా ఘనంగా పోస్టర్ రిలీజ్ చేసి మరీ చెప్పారు. కానీ రియాలిటీలో చూసుకుంటే బుకింగ్స్ ఎక్కడ ఓపెన్ చేశారు? ఎక్కడో 1-2 షోస్ మాత్రమే రిలీజ్ చేశారు. అవి కూడా ఎక్కడ రిలీజ్ అయ్యాయో ఎక్కడ కూడా క్లారిటీ లేదు. నిన్న సీరియల్లో చూసుకుంటే సాయంకాలం 5:30కి బుకింగ్స్ అయితే స్టార్ట్ చేశారు. అది కూడా చాలా స్లోగా స్టార్ట్ చేశారు. ఇక నిర్మాత నైజాంలో సాయంత్రం 5 లేదంటే 6కో బుకింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయని చెప్పారు. 8, 9, 10 అయినా కూడా ఇంకా బుకింగ్ స్టార్ట్ కాలేదు. ఇప్పటికి కూడా నైజాంలో ఇంకా బుకింగ్స్ అయితే స్టార్ట్ కాలేదు. ఇప్పుడు సినిమాకి
బుకింగ్సే స్టార్ట్ చేయలేనప్పుడు ప్రీమియర్స్ ఎందుకు ప్లాన్ చేశారు అనేది నందమూరి ఫ్యాన్స్ నుంచి వస్తున్న ఒక అతిపెద్ద ప్రశ్న. కానీ దానికి సమాధానం లేదు. ఇది బుకింగ్స్ అనేవి లేకపోవడం అనేది సినిమాకి పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. ఇకపోతే ఇదే ప్రమోషన్స్ లేవు, బుకింగ్స్ లేవు అని అల్లాడిపోతుంటే మరోవైపు మద్రాస్ హైకోర్టు ఈ సినిమా రిలీజ్ని ఆపేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అది కేవలం తమిళనాడు వరకా లేదంటే పాన్ ఇండియా మొత్తంలోనా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. సినిమా రేపు రిలీజ్ అవుతుంది, సాయంకాలం ప్రీమియర్స్ పడుతున్నాయి. ఈ సినిమా బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయా, ఎప్పుడు బుక్ చేసుకుందామని నైజాంలో ఫ్యాన్స్ అంతా ఎగబడుతున్నారు. ఇక్కడ ఏపీలో చూసుకుంటే మొత్తం అందరూ కూడా టికెట్స్ బుక్ చేసుకొని కూర్చున్నారు ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందని. ఇలాంటి టైంలో మద్రాస్ హైకోర్టు ఇప్పుడు సినిమా మొత్తాన్ని రిలీజ్ చేయకుండా ఆపేయాలని స్టే అయితే ఇచ్చింది. మరి కేవలం తమిళనాడు వరకేనా లేదంటే పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ని ఆపేయమని స్టే ఇచ్చిందో తెలీదు. వీళ్ళు నిర్మాతలు మీడియా ముందుకు వచ్చి చెప్తే తప్ప మనకి ఇంకా క్లారిటీ రాలేదు. అంటే ఈ సినిమాని ఒకవైపు చూసుకుంటే ప్రమోషన్లు సరిగ్గా లేవు, మరోవైపు చూసుకుంటే ఇంకా బుకింగ్స్ స్టార్ట్ కాలేదు అన్ని చోట్ల, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ మరోవైపు చూసుకుంటే ఈ మద్రాస్ హైకోర్టు ఏకంగా సినిమాని ఆపేయమని స్టే ఇచ్చింది. ఏంటో ఈ దరిద్రం, అన్ని సవ్యంగా సాగుతున్నాయి అనుకున్న టైంలో ఇలాంటివన్నీ మళ్ళీ అపశకునాలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఈ సినిమాని ఎందుకు స్టే ఇచ్చిందంటే మద్రాస్ హైకోర్టు ఈ 14 రీల్స్ సంస్థను స్థాపించిన గోపిచంద్ ఆచంట, రామ్ ఆచంట వీళ్ళిద్దరు నిర్మాతలు ఎవరైతే ఉన్నారో గతంలో నేనొకడిని అలాగే ఆగడు సినిమాలకు సంబంధించి 28 కోట్ల వరకు పాత బకాయిలు హీరో సంస్థ వాళ్ళకు చెల్లించాల్సి ఉందంట. ఇప్పటి వరకు ఆ పాత బకాయిల్ని వాళ్ళు ఇంకా క్లియర్ చేయలేదంట. దానికి సంబంధించి వాళ్ళు మద్రాస్ హైకోర్టును అయితే ఆశ్రయించారు. వాళ్ళతో ఏకీభవించిన ధర్మాసనం ఇప్పుడైతే అఖండ సినిమాని ఆపేయమని, రిలీజ్ చేయకుండా ఆపేయమని స్టే అయితే ఇచ్చింది. మరి తమిళనాడు వరకా లేదంటే మొత్తం అనేది ఇంకా క్లారిటీ లేదు. వాళ్ళ మీడియా ముందుకు వచ్చి చెప్తే మాత్రమే తెలుస్తుంది. ఇక సేపట్లో ఈ 14 రీల్స్ సంస్థ వాళ్ళు నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీడియా ముందుకు వచ్చి దానిపైన ఫుల్ క్లారిటీ ఇస్తారంట. మరి తర్వాత చూద్దాం ఏమవుతుందో. మరి అఖండ సినిమాకి జరుగుతున్న ఒకవైపు ప్రమోషన్స్ లేవు, మరోవైపు బుకింగ్స్ ఇంకా స్టార్ట్ కాలేదు, ఒకవైపు చూసుకుంటే వీళ్ళు స్టే ఇచ్చారు. మరి ఈ అపశకునాలపైన మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి.